జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. హామీల అమలులో సీఎం రేవంత్ వైఫల్యం చెందారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై బీజేపీపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని తప్పుడు ప్రచారం చేశారని, గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇలానే చేశారని అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా తాను భయపడనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికేట్ తనకు అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. మాట్లాడుతున్నాడు, ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. మాది టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ లాగా కుటుంబ పార్టీ కాదు. మాది బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా బయటకు ఒక మాట లోపల ఒక మాట మాట్లాడడం. చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మడమ తిప్పని పార్టీ మాది. బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా, ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్నగాక మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా తప్పించాలనుకుంటున్నాడు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఇష్టం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ కు నాకు జత కలుపుతున్నారో చెప్పాలి.